నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ కోసమే ఆమె హైదరాబాద్కు వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టుగా పోస్ట్ పెట్టారు ప్రియాంక చోప్రా. నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ కోసమే ఆమె హైదరాబాద్కు వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు ప్రియాంక చోప్రా. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టుగా పోస్ట్ పెట్టారు ప్రియాంక చోప్రా. నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ కోసమే ఆమె హైదరాబాద్కు వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లుగా పోస్టు పెట్టారు ప్రియాంక. రైట్, నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. అలాగే అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా ఇన్స్టాలో ప్రియాంక చోప్రా ఈ పోస్ట్ని పెట్టడం జరిగింది. ఇది కాస్త వైరల్గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ని సందర్శించడం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అంత పెద్ద నటి ఆ టెంపుల్కి వెళ్ళడాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రంగరాజన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ప్రియాంక చోప్రా బాలాజీ టెంపుల్ కి వచ్చారు. అది ఆ పోస్ట్ ఇన్స్టాలో పెట్టారు. అది కాస్త వైరల్ అవుతుంది. సో ఆమెతో మీరు మాట్లాడడం జరిగింది. సో అంత పెద్ద నటి వస్తున్నారు, మీకు ముందే సమాచారం ఉందా? సో ఆమె ఎలా ఉన్నారు ఒకసారి? అందరిలాగా వచ్చిందమ్మా. ఇప్పుడు చిలుకూరులో మీకు తెలుసు కదా, మనకి ప్రత్యేకమైనటువంటి ఏ విధమైన ప్రోటోకాల్ అవన్నీ ఏమి ఉండవు. అందరిలాగా వచ్చింది. మాకు వాళ్ళ సన్నిహితులు ఫోన్ చేసి ఇలా అమ్మాయి వస్తుంది అని చెప్పారు. సాయంకాలం పూట వస్తుంది కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువ ఉండదు, మంచిదే అమ్మా రండి అని చెప్తాం. సో దర్శనం చేసుకునింది. స్వామివారి యొక్క శేష వస్త్రాన్ని ఆమెకి ఇచ్చాం. ఆమె ధ్వజస్తంభం దగ్గర నమస్కరించింది. కొన్ని ప్రదక్షిణాలు చేసింది. ఎన్ని చేసిందో తెలీదు, చేసింది. నేను అందరితో గోవిందనామాలు చెప్పిస్తున్నప్పుడు ఆవిడ కూడా చెప్పుకుంటూ తిరిగి. ఓకే రంగరాజన్ గారు.